జూలై మాసం సగం అయిపోయి వచ్చింది. అయినా వానజాడ లేదు. ఈ నెల మొదటి వారంలో అడపాదడపా వర్షాలు కురిసినా రెండో వారంలో మాత్రం వరుణుడి కరుణ లేదు. ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మంలోనూ వర్షపాతం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగులుతోంది. పంటను కాపాడుకోలేక చేసిన అప్పులు తీర్చాలో ఎలా తెలియాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు రైతన్నలు. ఖమ్మం నియోజకవర్గంలో సుమారు 40,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. రఘునాథపాలెం మండలంలోనే 35,000 ఎకరాలు ఉంది. ఈ ఏడాది 22,000 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. పెసర 1,200 ఎకరాల్లో, ఆయిల్ పామ్ 2,000 ఎకరాలు, బొప్పాయి 350 ఎకరాల్లో వేశారు. కూరగాయలు, పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. ఎల్నిలో ప్రభావం క్రమంగా పెరిగి వర్షాలు కురవకపోగా ఎండలు మండుతున్నాయి. దీంతో జూన్లో పడిన కొద్దిపాటి వర్షానికి విత్తనాలు నాటిన రైతన్నలు మొలిచిన మొలకలను ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి వేసిన పంటలు నీరు లేక, ఉష్ణోగ్రతలు తగ్గక ఎదుగుదల లేకుండా గిడిసబారిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వచ్చేది ఏం వర్షాలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని గవర్నమెంటే ఆదుకోవాలి. ఎటు చేసినా వేసిన పంటలు పోయినట్టే ఉంది. ఇప్పుడు ఏం లేవు, గింతే ఉంది. ఇంకా ఇప్పటికీ మొక్క పెరిగిపోవాలి. లేదు, ఏం లేదు. మరి పరిస్థితి ఏం కావాలి? అసలు వర్షాలు నెల రోజులు నెలే కావచ్చు. 3 నెలల పంట అయిపోయింది. ఇంకేం వస్తుంది? ఇక రావు. ఇక 3 ఎకరాలు పత్తి వేసినాం. పత్తి ఏం పెరగలేదు. చాలా అప్పు అయిపోతున్నాం మేము. గవర్నమెంట్ ఏమో ఈ మన యూరియా బస్తర్ అయినా 20 అయినా ఏదైనా గట్టిగా పెంచింది రేటు. వేసే మూమెంట్ లేదు. చాలా అప్పులు అయిపోతున్నాం మేము. ఏమో పెరగలేదు. ఈ పాటికల్లా 3 నెలల పంట నెల దాటింది. ఇంకా 2 నెలలు అంటే ఇప్పుడు పత్తి ఏం ఎదిగే మూమెంట్ లేదు. ఇది పరిస్థితి. తోట వేస్తే ఎక్కువ పెట్టుబడి అయింది, అప్పుల పాలు అవుతామని మేము పత్తి వేసుకున్నాం. పైన కాలాన్ని నమ్ముకొని పత్తి వేసుకున్నాం. ప్రస్తుతానికి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంట్లో అమౌంట్ లేకపోయినా బయట వడ్డీ 2 రూపాయల వడ్డీతో తెచ్చినాం. కానీ ఇప్పటికే లక్షలు దాటిపోయినాయి. ట్రాక్టర్ కానీ కౌలు ముందే కొడుతున్నాం. పంటలు లేక తప్పదు సార్. మేము బతకాలంటే పంటలు లాస్ అయినా లాభమైనా చేయాల్సిందే. కానీ లాభం లేని పరిస్థితి, నష్టాల్లోనే ఉంది. ప్రతి సంవత్సరం నష్టాల్లోనే ఉన్నాం సార్. ఖమ్మం జిల్లాలో 21 మండలాలు ఉండగా జూన్ నుంచి ఇప్పటి వరకు సింగరేణి, తిరుమలాయలపాలెం, కూసు, మంచి, ఖమ్మం, అర్బన్, కొనిజర్ల, పెనుబల్లి, వెన్సూరు, ఎర్రుపాలెం మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఏన్కూరు, కల్లూరు, బోనకల్లు మండలాల్లో సాధారణం మించి వర్షాలు కురిశాయి. మిగిలిన 10 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 6 మండలాల్లో అధికం, 10 చోట్ల సాధారణం, 7 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కనీసం ఈ వారంలోనైనా వర్షాలు కురుస్తాయని రైతులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. లేదంటే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. లోటు వర్షపాతం మండలాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా వరుణుడి దేవుడు అలకమాని కరుణ చూపాలని రైతులు ప్రార్థిస్తున్నారు. వచ్చేది ఏం వర్షాలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని గవర్నమెంటే ఆదుకోవాలి. ఎటు చేసినా వేసిన పంటలు పోయినట్టే ఉంది. ఇప్పుడు ఏం లేవు, గింతే ఉంది. ఇంకా ఇప్పటికీ మొక్క పెరిగిపోవాలి. లేదు, ఏం లేదు. మరి పరిస్థితి ఏం కావాలి? అసలు వర్షాలు నెల రోజులు నెలే కావచ్చు. 3 నెలల పంట అయిపోయింది. ఇంకేం వస్తుంది? ఇక రావు. ఇక 3 ఎకరాలు పత్తి వేసినాం. పత్తి ఏం పెరగలేదు. చాలా అప్పు అయిపోతున్నాం మేము. గవర్నమెంట్ ఏమో ఈ మన యూరియా బస్తర్ అయినా 20 అయినా ఏదైనా గట్టిగా పెంచింది రేటు. వేసే మూమెంట్ లేదు. చాలా అప్పులు అయిపోతున్నాం మేము. ఏమో పెరగలేదు. ఈ పాటికల్లా 3 నెలల పంట నెల దాటింది. ఇంకా 2 నెలలు అంటే ఇప్పుడు పత్తి ఏం ఎదిగే మూమెంట్ లేదు. ఇది పరిస్థితి. తోట వేస్తే ఎక్కువ పెట్టుబడి అయింది, అప్పుల పాలు అవుతామని మేము పత్తి వేసుకున్నాం. పైన కాలాన్ని నమ్ముకొని పత్తి వేసుకున్నాం. ప్రస్తుతానికి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంట్లో అమౌంట్ లేకపోయినా బయట వడ్డీ 2 రూపాయల వడ్డీతో తెచ్చినాం. కానీ ఇప్పటికే లక్షలు దాటిపోయినాయి. ట్రాక్టర్ కానీ కౌలు ముందే కొడుతున్నాం. పంటలు లేక తప్పదు సార్. మేము బతకాలంటే పంటలు లాస్ అయినా లాభమైనా చేయాల్సిందే. కానీ లాభం లేని పరిస్థితి, నష్టాల్లోనే ఉంది. ప్రతి సంవత్సరం నష్టాల్లోనే ఉన్నాం సార్. వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కాస్త ఉపశమనం కలిగించడానికి విత్తనాలకు, మందులకు ధరలు తగ్గించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.